హాయ్ అండి. పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇది అందరికీ తెలిసిందే కాకపోతే నేను ఎలా తయారు చేస్తానన్నది చెప్తున్నాను. ముందుగా ఒక పెద్ద సైజు పుదీనా కట్టను తీసుకున్నానండి. తీసుకొని ఆకులు వలిచి శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఈ ఆకులను పెట్టేసేసి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ ఇంచి అల్లము, ఒక 4-5 పచ్చిమిర్చి అంటే కారానికి తగ్గట్టుగా, ఒక టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసేసి బరకగా మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకుని దాన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, అంటే నేను ఒక డబ్బా రైస్కి అంటే పావు కేజీ రైస్కి కొలతలు చెప్తున్నానండి ఇప్పుడు. దాంట్లో ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి అవి బాగా వేగాక మసాలా దినుసులు అంటే యాలకులు, లవంగాలు, చెక్క, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ ఇలాంటివన్నీ వేసేసి అవి కూడా బాగా వేగాక జీడిపప్పు వేసి ఒక 5-6 జీడిపప్పు వేసి జీడిపప్పు కూడా వేగినాక బంగాళదుంప ముక్కలు కట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు పండుకుంటే బాగుంటుందండి. ఇది ఆప్షన్. అవి కూడా వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పుదీనా పేస్ట్ని దాంట్లో వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని దీంట్లో వేసేసి పైకి కిందకి బాగా కలిపేసేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉంచితే ఉప్పు, కారం, మసాలాలు పట్టి రైస్ చాలా బాగుంటుందండి, పొడి పొడిగా వచ్చేసేసి. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.